జిహెచ్ఎంసీకి 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఐ థింక్ ఈ మంత్ ఒక 20, నెక్స్ట్ 2 months లో ఇంకో 80 బస్సులు వస్తాయి. సో చాలా బ్యాడ్ కండిషన్ లో ఉన్న కొన్ని బస్సెస్ ని డీకమిషన్ చేస్తారు. మేబీ 20-30 బస్సెస్. మిగతా బస్సెస్ ఇప్పుడు మనకి అదనంగా యాడ్ అవుతాయి కాబట్టి ఎయిర్పోర్ట్ కోసం కూడా మనము రూట్ పెట్టి వీ విల్ పుట్ ద బస్సెస్ ఫర్ సిటిజన్స్ అండ్ వేర్ ఎవర్ పాసిబుల్ వీ విల్ డెవలప్ లౌంజెస్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ అన్ని దగ్గర లౌంజెస్ ఉండకపోయినా సరే మన బస్ స్టాప్స్ ఎక్కడైనా ఎన్హాన్స్ చేయాలంటే అది కూడా చేస్తాం. నన్ను ఒక 2-3 వారాల క్రితం నాకు చెప్పారండి, మరి ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ ఏదన్నా మారితే మళ్ళీ అది రీకన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నా మైండ్ లో జూలైలో అది ఓపెనింగ్ అవుతుందనే మైండ్ లో ఉన్నాను. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ ఏదన్నా మారి అది అవ్వట్లేదు అంటే ఆయన నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడుతో ఓపెన్ చేస్తాం. అంటే ఆ 7 రోడ్లలో 4 ఆల్రెడీ అయిపోయినాయి అండి. 2 ఈ జూన్ ఎండ్ కల్లా అయిపోతాయి. ఒకటి ఒక 1-2 months ఎక్కువ అవ్వచ్చు, బికాస్ అది ఆర్ఎండ్బి కొంచెం లేట్ గా స్టార్ట్ చేసింది. అది కూడా ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ట్రంపెట్ కూడా ఇంకో ఐ థింక్ 1-2 months లో అయిపోతుంది. సో ఓవరాల్ బేసిక్ విల్ బి డన్. బట్ ఇక్కడతో ఆగం కదా, ఇంకా ఫర్దర్ గా ఇంకా అనదర్ 8-10 roads వీ వాంట్ టు టేక్ అప్. ఎన్హెచ్ఏ చేసే రోడ్లు వీ వాంట్ టు ఫాస్ట్ ట్రాక్. సో ఇట్స్ కంటిన్యూస్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం.